అంతరాష్ట్ర ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీస్. చెర్లపల్లి పోలీసులు, మల్కాజ్గిరి ఎస్ఓటీ అధికారులు సంయుక్తంగా ఈ గ్యాంగ్ ను పట్టుకున్నామని చెప్పారు సిపి సుధీర్ బాబు. బీహార్ కు చెందిన శివకుమార్ ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కృష్ణ పాశ్వాన్ పరారులో ఉన్నాడని తెలిపారు. 3 వెపన్స్ తో పాటు 10 రౌండ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బీహార్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మడానికి ప్రయత్నించారని తెలిపారు. నిందితుడు శివకుమార్ గుజరాత్ లోని ఓ బట్టల గోదాంలో పనిచేసేవాడని 2022లో హైదరాబాద్ కు వచ్చినట్లు గుర్తించామన్నారు సిపి. ఎవరైతే వెపన్ తీసుకొచ్చిన శివకుమార్ అనే వ్యక్తిని మనం ఇప్పుడు మన అదుపులో తీసుకున్నాం. ఆయన దగ్గర నుంచి 3 కంట్రీ మేడ్ పిస్టల్స్, దెన్ లైవ్ రౌండ్స్ 10 రౌండ్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇతను ఫస్ట్ బీహార్ లో ఉన్న తర్వాత హస్ గాన్ టు గుజరాత్ 2014 నుంచి 2022 వరకు గుజరాత్ లో ఉండి 2022లో మన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో హమాలీగా పనిచేస్తున్నాడు. ఈ శివకుమార్ కు పాత నేరస్తుడు, ఇతనికి పాత క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు గాంజా కనెక్టెడ్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో కూడా నేరస్తుగా ఉన్నాడు. బీహార్ నుంచే తీసుకొచ్చి ఈ గాంజా కనెక్టెడ్ చాక్లెట్స్ అవి అమ్మాడు. దాంట్లో అతని మీద చెర్లపల్లిలో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఏంటంటే అతను వీళ్ళ బ్రదర్ ఇలా అక్కడ ఇంకొక మనం ఇద్దరు నేరస్తులు ఉన్నారు. అతను అక్కడ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాడు. వాళ్లకు యాక్సెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ అవన్నీ ఉన్నాయి. కృష్ణ పాస్వాన్ అని చెప్పేసి అతని దగ్గర నుంచి ఈ వెపన్ తీసుకుని వచ్చి మనకు ఇక్కడ 3 వెపన్స్ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన వాళ్ళు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. ఇతను ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ అఫెన్స్ యాజ్ ఫార్ యాజ్ ద వెపన్స్ ఆర్ కన్సర్న్. అదర్ క్రిమినల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయినాడు, కానీ ఫర్ మోర్ మనీ, ఈజీ మనీ ఈ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ దిస్. ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ బయర్, ప్రాస్పెక్టివ్ బయర్. వస్తున్న టైంలో మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. కుమార్ ఇంకెవరు బయర్స్ అప్రోచ్ కాలేదు. ఇట్స్ స్మాల్ హమాలీగా పనిచేస్తున్నాడు. అతను వాళ్ళ బ్రదర్ ఇలా అక్కడ చేస్తున్నాడు, చేసే వాళ్ళతో పని చేసుకుంటున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి ఇంకెవరు బయర్ అప్రోచ్ కాలేదు. ఆయన వచ్చిందే జస్ట్ అరైవ్డ్. సో మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేసి చూస్తున్నాం కాబట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం. ఇంతవరకు అతన్ని ఎవరు బయర్ ఐడెంటిఫై చేయలేదు, ఇతను ఎవరు అమ్మలేదు. ఫస్ట్ టైం కుటీర పరిశ్రమలా అయిపోయింది. అక్కడ చాలా మటుకు కొన్ని ఏరియాస్ లో రొటీన్ గా చేసేస్తున్నారు వెపన్స్. దానివల్ల ఇటువంటి ఎవరు వెళ్ళినా కానీ అందుకునేటువంటి తెచ్చుకునేటువంటి ఉంది కాబట్టి ఇటువంటి ప్రమాదం ఉంది. కానీ మనం మాత్రం చాలా ఎఫెక్టివ్ ఫోకస్ ఇంటెలిజెన్స్ ఉంది, ఫోకస్ మెకానిజం ఉంది. ఎనీవన్ గోయింగ్ అండ్ గెటింగ్ సర్టన్లీ విల్ బి కాట్.